ఆత్మదేవుడా మమ్మల్ని అభిషేకించి ఆత్మపూర్లుగా స్థిరపరచు. వినేవారు హృదయాలని, గ్రహించే హృదయాలు, తెలుసుకునే మనస్సు ఇవ్వండి నాయన. కొందరు హృదయాలు కలవరపడటము అది మంచిది కాదు. వాక్యము విన్నది విన్నట్లుగా హృదయాల్లోనికి చేర్చుకోవటం అది మంచిది. ప్రతి మనుష్యుడు వాక్యము కొరకు ఏగురుపడమన్నావు, వాక్యము కొరకు ఆసక్తి కలిగి ఉండమన్నావు తండ్రి. అలా ఉండేటట్లుగా సంఘాన్ని నీ ఆత్మతో సిద్ధపరిచి ఆత్మపూర్లుగా ప్రతి ఒక్కరిని వాక్యం పట్ల ఆకర్షితులు ఉన్నట్లు సహాయం ఇచ్చే. అల్పుడును అయోగ్యుడును విద్యలేని పామరుడు నాయన, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ స్వరమే ఇక్కడ వినిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ముందుకు రండి, కొంచెం పురుషులు కూడా ముందుకు రండి. వెనక కూర్చుంటారండి. వెనకబడి అలవాటు చేసుకోకండి. ఇప్పుడే కాదు ఎప్పుడైనా మీ అందరూ వెనక చూడటము ప్రమాదము, వెనకబడటము నష్టము. ఈ మీరు కొంచెం గ్రహించి వాక్యాన్ని అర్థం చేసుకోండి. బైబిల్లో ఉంది కదా అన్నమాట. ఏమండి, ఎవరు ముందుగా దిగునో వారు ఎలాంటి వ్యాధి అయినా ఎలాంటి రోగగ్రస్తుడైనా వెంటనే బాగుపడే అవకాశం ఉందా లేదా బైబిల్లో? మరి ఆ మాట మీరు పాటించాలా లేదా? అంటే అప్పుడు ఎక్కడ ఉండాలి? మీరు ముందుగా ఉండాలి. ముందుగా ఉంటే ఏదైనా ముందు ఉన్నవాడికి మంచి కూరలు భోజనాలు వడ్డిస్తారు. వెనకొచ్చినోడికి ఆ మిగిలిపోయింది ఉంటే వేస్తారు, లేకపోతే లేదు బాబు అని చెప్పేస్తారు. అది పైకి ఎత్తేస్తారు చేతులు. ఉండదు, వాడికి ఆహారం ఉండదు. లాస్ట్గా వచ్చినోడికి ఆహారం ఉండదు. అందుకే మనం ప్రతి సమయంలో దేవుని పట్ల ముందు ఉండే అలవాటు అవ్వాలి, ముందుగా వెళ్ళే అలవాటు అవ్వాలి. ఏమండి, వెనకనక రావటం అన్నీ అయిపోయిన తర్వాత ఆకులు ఎత్తడానికి వస్తావా? ఏంటిది? అది మంచి పద్ధతి కానే కాదు. ఏదైనా ముందే. దేవుడు అలాంటి వారిని ఎక్కువగా ఏమండి ప్రేమిస్తాడు. వారికి ఏ సమయంలో అయినా వారికి దేవుడు సహాయము చేస్తాడు. అలాంటి వారికి దేవుడు ఎక్కువ సహాయము చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆశ కలిగి ఉంటారు కదా. ఏమండి, ఆశ కలిగి ఉంటారు. దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడో అది నేను వినాలా అని గొప్ప ఆసక్తి ఉంటుంది. అట్టి వారికి దేవుడు ఎప్పుడు కూడా మేలే చేస్తాడు. ఒకవేళ ఈ లోకంలో కొంచెం ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా ఆ ఇబ్బందుల్లో కూడా నీకు సహాయపడుతూ ఉంటాడు. ఒకవేళ నాలాంటి సేవకుడికి చాలా ఇబ్బందులు వచ్చాయి, మరి నాకు సహాయం ఎవరప్పుడు? దేవుడే. సేవకులకు రావా ఆపదలు, కష్టాలు ఉండవా, కరువు ఉండదా? ఉంటుంది. మరి అలాంటప్పుడు సహాయం చేసే వ్యక్తి ఎవరంటే దేవుడే. అందుకే ఈ 63వ కీర్తనలో ఒకసారి 7వ వచనం చదువుతారా బాబు? 7వ వచనము, అది నీవు నాకు ఎవరైనా దేవుడు. అంటే ఈ కీర్తన రాసిన వ్యక్తి అంటాడు, నీవు నాకు సహాయకుడివై ఉన్నావు, నీ రెక్కల చాటున. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా ఆ ఉత్సాహం మనిషిలో ఉండాలి, విశ్వాసులో ఉండాలి. ఆ ఉల్లాసము, ఆ ఉజ్జీవము ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడు దేవుడు నీకు సహాయము చేస్తూ ఉంటాడు. ఆపదలో సహాయము, కష్టములో సహాయము, కరువులో సహాయము కదా, ప్రయాణములో సహాయము, పనిలో సహాయము.
అప్పుడు దేవుడు సహాయం చేస్తే నీకు ఏ పనైనా అది సఫలమే, ఏ కార్యమైనా అది సఫలమే. నువ్వు ఎంత ఆశిస్తావో అంతకు నువ్వు రెట్టింపులు దేవుడు కూడా లాభమే. ఎందుకంటే అది దేవుని సహాయము నీకు వస్తుంది. అందుకు నువ్వు నేను మనమందరము ఎలా ఉండాలని చెప్పాడు? ఏం బాబు, ఎలా ఉండాలి అని దేవుని వాక్యంలో 6వ వచనంలో ఉంది చూడండి. కాగా అది కాగా జీవితకాలమంతయు దేవునికి స్తోత్రం. ఎలా స్తుతిస్తాడో తర్వాత ఆయన నేర్చుకున్నాడు అనుకోండి. మొత్తం మీద ఆయన ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఏంటి నిబంధన అంటే, నా జీవితకాలము, అది ఎన్ని సంవత్సరాలో నాకు తెలియదు, అది ఎంతకాలమో నాకైతే తెలియదు, నా జీవితకాలం మట్టుకి నేను నిన్ను మాత్రమే. ఇక ఈ లోకంలో ఎంతమంది ఉన్నారని చెప్పినా కానీ నేను వారికి మొక్కను, నేను వారిని పూజించను, నేను వారిని నమ్ముకోను. నేను నమ్ముకోవాలన్నా పూజించాలన్నా నాకు ఎవరు అంటే దేవుడు. దేవుణ్ణి పూజించిన ప్రజలు, దేవుణ్ణి ఆరాధించిన జనులు దేవుని సహాయము పొందుకొని భూమి మీద ఎలా ఉన్నారు? గొప్పవారయ్యారు కదండి. గొప్పవారంటే అధికారములో గొప్పవారు, ఆదాయములో గొప్పవారు, ఆశీర్వాదములో గొప్పవారు, దీవెనల్లో గొప్పవారు. ఇంక చెప్పాలంటే వారి జీవితం అంతా ఇక గొప్పతనమే. దేవుడు సహాయం, అది దేవుని సహాయం. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఉన్నాయనుకోండి, చాలా లేఖనాలు రాసి ఉందనుకోండి, దేవుడు గల జనులు, తర్వాత మనం పూర్తి చేస్తారా మీలో ఎవరైనా దేవుని గల జనులు ధన్యులు. దేవునికి జనులయ్యారనుకోండి, దేవునికి బిడలయ్యారనుకోండి, దేవునికి శిష్యులయ్యారనుకోండి, వారు ఎలా ఉంటారంట? ధన్యులుగా ఉంటారంట. అంటే ధన్యులు అంటే ప్రతి దానిలో వారికి విజయమే, ప్రతి కార్యములో వారికి విజయమే, వారికి దేవుని సహాయము దొరుకుతూ ఉంటుంది కదా. పోయిన వారం 3 గురించి చెప్పాను కదా. ఆ 3కి ఒకే సేవకుడు కదండి. ఎవరు ఆ సేవకుడు? ఎలీషా గారు. ఆ 3కి 3 బాధలు ఉన్నాయి, 3 కష్టాలు ఉన్నాయి, 3 ఆపదలు ఉన్నాయి. అంటే ఆ ముగ్గురు వేరు బాధలు, కష్టాలు. ఒక ఆమెకేమో అప్పుల బాధ, ఒక ఆయనకేమో రోగం బాధ, ఒక దేశానికేమో ఆకలి బాధ కదా. ఈ 3 గురించి కదా పోయిన వారం చెప్పాను. ఆ 3కి సేవకుడు ఒక్కడే కదా. ఒక్కడే. అలాగని సేవకులు అప్పుడు ఎంతమంది ఉన్నారు? ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు అంటే చాలామంది ఉన్నారు. కానీ ఆపదలో ఉండి, కష్టములో ఉండి సహాయము కోరే వ్యక్తికి ఒక్కడే. ఎవరొక్కడే? దేవుడు ఒక్కడే, ఆ వ్యక్తికి సేవకుడు కూడా ఒక్కడే. తప్పుగా అలాంటి సేవకుడు కూడా అలాంటి వారిని చూస్తే వాళ్ళ మీద జాలేస్తుంది. ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులైనా వారు నా వైపే చూస్తున్నారని దేవుడు అనుకుంటాడు కదా. వారు నా దగ్గరికి వచ్చి కష్టం చెప్పుకున్నారు అలాగే సేవకుడు కూడా అనుకుంటాడు. అప్పుడు సేవకుడు ఈ చూసేవారందరి గురించి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా? ఆలకిస్తాడు. అప్పుడు నీ ఆపద, నీ కష్టం ఏమవుతుంది? తీరిపోద్ది. దేవునికి స్తోత్రం. అది అన్నమాట. అలాగా ఎప్పుడైనా సరే మీరు చాలామంది ఉన్నారని చూడకండి. దేవుళ్ళు చాలామంది ఉన్నారు అన్నారు కదా భూలోకంలో.
ఉన్నారా? దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎక్కువగా చాలామంది ఉన్నారని చాలామంది అంటున్నారు. కానీ నీకు నాకు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే కదా. మరి నీకు నాకు సేవకులు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. అది విశ్వాసం, అది నమ్మకం. దాన్ని దేవుడు చూస్తాడు. ఏమండి, గంటకొకరిని మార్చేస్తూ ఉంటే, గంటకొక దేవుడు మార్చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఒక చిన్న సామెత ఒకటి ఉందండి. ఒక సామెత అంటే, ఒక బ్రాహ్మడు ఈ ఊరిలో ఉంటున్నాడు. అంటే అది కథలండి, కథే, అదే జరిగిందే కాదు. కాబట్టి అది ఉదాహరణగా ఉంటుంది అనమాట. చెప్తాను వినండి. ఈ ఊళ్ళో ఉన్న బ్రాహ్మడు లక్ష్మీపురం వెళ్ళాలంట. ఏ లక్ష్మీపురం అది? కాలవాత లేదు లక్ష్మీపురం. అది ఎవరు అంటారు? విజయలక్ష్మీపురం. లక్ష్మీపురమే. ఇంకా లక్ష్మీపురం అనుకుంటున్నారా? కాదు, ఇక్కడే విజయలక్ష్మీపురం. అంటే విజయలక్ష్మీపురానికి వాటర్ యొక్క మధ్యలో ఏముందంటే కాలువ ఉంది. ఉందా కాలువ? ఉంది. ఈ బ్రాహ్మడు ఆ ఊరు వెళ్ళాలంట. కాలువ అడ్డు వచ్చింది. ప్రయాణానికి ఏమి అక్కడ వాహనాలు లేవు, దాటేయటానికి నావలు లేవు. ఏం చేయాలని అయినా టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి అక్కడికి అని ఈ బ్రాహ్మడు అనుకున్నాడంట. ఇలా దిగేశాడంట నీ కాలంలోకి. దిగేసి ఏదో కొంత చేతితో వచ్చింది కాసం వేస్తున్నాడు అలా ఈదుకుండా. వెళ్తే దూరం అయిపోతుంది. అది ఎడలు ఎక్కువ మీద దూరం అయిపోయింది. దిబ్బ నుంచి వ్యక్తి దగ్గరగా కనపడింది, కానీ లోపలికి వెళ్తే దూరం అయిపోయింది. ఏదలేకపోతున్నాడు అనమాట. అప్పుడు వాడు అనుకున్నాడంట, వాడు నిష్టదేవతగా కొలిసే వ్యక్తిని పిలిచాడంట. అరే నా భక్తుడు నువ్వు నీటిలో మునిగిపోతున్నాడు అలాగని రావటానికి సిద్ధపడ్డాడంట. రావటానికి సిద్ధపడి నడిచి రావాలి కదా, మరి వస్తున్నాడంట. నా భక్తుడు బాబు నీటిలో మునిగిపోతున్నాడు అలాగని వస్తుడుగా కొంచెం లేట్ అయింది. 2 నిమిషాలు కంగారు ఎక్కువ కదా నీటిలో దిగినోడికి, త్వరగా మునిగిపోతాడు. అరే ఏంటి పిలిచిన రాలేదు అలాగని వెంటనే పేరు మార్చేసాడు. ఇంకొక దేవుడిని పిలిచాడంట. ఏంట్రా నన్ను పిలిచాడు, ఇందాక నన్ను పిలిచాడు, ఇప్పుడేంటి అలా మారిపోయాడు అలాగని ఈడు ఆగిపోయాడంట. ఎవడో వచ్చే దేవుడు ఆగిపోయాడంట. తర్వాత ఇంకోటికి పేరు పెట్టి పిలిస్తే వాడు కూడా రెడీ అయ్యాడంట. వాడు కూడా రెడీ అయ్యి అయ్యయ్యో నా భక్తుడు మిలిగిపోయి చచ్చిపోతున్నాడు అలాగని పరిగెత్తుకు రాబోడికి మళ్ళీ ఆడేమన్నాడంట, ఏంటి ఆడు కంగారు ఎక్కువ నీటిలో ఉన్నవాడికి తొందరగా రాబోడికి ఆడు మరొక పేరు చెప్తున్నాడంట. ఇలాగా ఎంతమంది పేర్లు చెప్పాడంట వాడు? 3 కోట్ల మంది పేర్లు చెప్పాడంట ఆ కాసేపట్లో, ఆ కాలం దాటడానికి. కానీ ఎవడో రాలేదంట. లాస్ట్కి ఏమైనట్టాడు? మునిగిపోయి చనిపోయాడు. అంతమంది ఉన్నారా? ఏం బాబు, అంతమంది ఉన్నారా? లేరు. దేవుళ్ళు అంతమంది లేరండి. ఎందుకు లేరని ఒక్క ఉదాహరణ చెప్తాను, మీరు గమనించండి. పైన చూశారు కదా మీరు, పైన ఏముంది? ఎన్ని రకాల ఆకాశాలు ఉన్నాయి? ఒకటేనా 4-5 ఉన్నాయా? ఒకటే ఆకాశం కదా. భూమి ఉంది, భూమి ఎన్ని రకాలు? ఒకటే కదా. ఇలాగా చూస్తూ ఉంటే మరి ఆకాశం ఒకటైనప్పుడు భూమి ఒకటైనప్పుడు వాటిని సృజించిన వాడు కూడా ఒక్కడా 10 మందా? ఒక్కడేనండి. అవునా? విశ్వాసం కూడా ఒక్కటే, బాప్టిజం కూడా ఒక్కటే, దేవుడు కూడా ఒక్కడే, నీకు కాపరి కూడా ఒక్కడే. 10 మంది కారు. నువ్వు అనుకుని పరిగెత్తదేమో కానీ 10 మంది లేరు నీకు. ఒక్కడే. తండ్రి అయిన దేవుడు ఒక్కడే, నీకొక కాపరి ఒక్కడే. అలాగా కాపరితో ఉన్నవారికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఆ కాపరి బాధ్యత తీసుకుంటాడా? తీసుకుంటాడు. ఏమండి? తీసుకొని ఆయన ఏం చెప్తాడో అది ఉన్నవారందరూ చేయాల. అది కూడా చూద్దాం. ఈ వారం కూడా ఎలీషా గురించే కొన్ని వాక్యాల్లో ఉన్నాయి, దాని గురించి చూద్దాము. చూడండి, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనం చూడండి. 38వ వచనం కాడి నుంచి 41 దాకా చదవండి. బాగానండి, అదాకన్నా కాసేపు బాగండి. 41 దాకా చదవండి. 42 కాడి నుంచి మరొకటి ఉంటుంది. నిన్న అదే మీరు తేల్చి చెప్పేశారు.
అక్కడ 2 బిట్లు, అంటే 38 కాడి నుంచి 41 దాకా ఒక బిట్టు, 42 నుంచి 5వ అధ్యాయం దాకా చదివితే అదొక బిట్టు. అవి కొంచెం జాగ్రత్తగా చదువు, కంగారు పడిపోకుండా చదివకండి. ఇప్పుడు చదవండి. ఎలీషా గిల్గాదునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. క్షామము అంటే కొంతమందికి అర్థమైందా బాబు? అమ్మ, అందరికి అర్థమైందా? క్షామము అంటే ఏంటి చెప్పండి, మీరు అందరూ అర్థమైన అందరు గట్టి చెప్పండి. కరువు. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తామని, ఎందుకని, అంతకంటే ఏమీ లేదు. ఒకవేళ క్షామం అన్నాడు పాస్ గారు, అదేంటో మాకు అర్థం కాలేదని అనకుండా, క్షామం అంటే కరువు. కరువు, ఆహారము దొరకని స్థలము, వండుకోవడానికి ఏ కాయగూర దొరకలేని ప్రాంతము, ఏమండి, అన్నం వండుకోవడానికి బియ్యం లేని ప్రాంతము. ఎక్కడ ఆ ప్రాంతం అంటే గిల్గాదు అనే ప్రాంతం. గిల్గాదు అనే ప్రాంతము. అక్కడికి వచ్చాడు దైవజనుడు ఎలీషా గారు. ఎలీషా గారితో పాటు కొంతమంది శిష్యులు ఉన్నారు, కొంతమంది మనుషులు కూడా ఉన్నారు. అంటే శిష్యులు అంటే ఎంబడించేవారు. ఎవరిని? దైవజనుడిని ఎంబడించేవారు శిష్యులు అంటారు. సామాన్యులు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఆకలి ఎవరికి? ఎలీషా గారికి, దైవజనుడికి ఆకలేస్తుంది, శిష్యులకు ఆకలేస్తుంది. మరి ఇప్పుడు ఆకలేస్తా ఉంటే ఏం తినాలా, ఏం వండుకోవాలా అంటే అక్కడ ఏమి కనబడలేదు. కూరగాయలు కనబడలేదు, ఏమండి, కూరగాయలు లేవు అక్కడ, బియ్యం లేవు అక్కడ, ఏదో ఆకులు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఎలా మన చుట్టూ చూస్తుంటే అక్కడక్కడ ఏం ఆకులు ఉంటాయి? పిచ్చి చెట్లు మొలిసినవి ఉంటాయి, ఆకులు ఉంటాయి ఆ చెట్లకు కూడా. ఇలాగా 6 దినాల్లో ఆ దేశంలో కరువు వస్తే అప్పుడు దైవజనుడు చెబుతున్న మాట జాగ్రత్తగా వినాలి మీరు. ప్రవక్తల శిష్యులు అతని దగ్గర కూర్చొని ఉన్నారంట. అంటే ఎవరు పనివాడిని చూశాడు? దైవజనుడు చూశాడు. దైవజనుడు పనివాడిని పిలిచాడు. శిష్యులందరూ దైవజనుడి దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు ఎవరికి పని చెబుతున్నాడు ఈయన అంటే, పని చేసేవాడు ఒక పనివాడు ఉన్నాడు, వాడికి చెప్పాడు. ఏమని? పెద్ద కుండ ఒకటి పొయ్యి మీద పెట్టండి. చూడండి, ఇప్పుడు ప్రవక్తల శిష్యులు అందరూ కలిసి ఏం చేయమన్నాడు? కూర వంటకము చేయమంటున్నాడు. ఎవరు? దైవజనుడు. పాస్టర్ గారు, ఆయనకి ఆకలేస్తుంది. ఆకలేదా మనిషి కదా ఆయన? ఆయనకి ఆకలేస్తుంది. ఆకలేస్తూ ఉన్నప్పుడు ఆహారము కొరకు ఏమి తయారు చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు? కూర. కూర అంటే ఒకవేళ గోంగూరను, ఏమండి, తోటకూరను, ఏ కూరలు ఉంటాయి కదా వండుకునే కూరలు. ఇలాగా అందరూ కొన్ని మంచి 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 ఆకులు తీసుకొచ్చి కుండలో వేశారు. కానీ ఆ శిష్యుల్లో ఒకడు ఏం చేశాడు? వెళ్ళి అలాంటి ఒక ముళ్ళ చెట్టుని పాకుతుంది ఒక పాదు. ఆ పాదు దగ్గరికి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద ఆకులు తీసుకెళ్ళి నేను ఆ కుండలో వేస్తే కూర అవుతుంది, కూర అవుతే వడ్డించుకొని తినొచ్చు అనుకున్నాడేమో ఈ పనివాడు. కానీ ఆ చెట్టు గురించి ఆలోచించలేదు, ఆ ఆకు గురించి ఆలోచించలేదు. ఏదంటే కానీ ఆ ముళ్ళ పొద మీద అలా పాకుతూ ఉన్నాయి. పాకుతూ ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులను తెంపేసుకున్నాడు, వండిండ వేసుకున్నాడు, తెచ్చాడు పొయ్యి దగ్గరికి, ఆ కుండలో వేసేసాడు. బాగా గమనిస్తున్నారా? ఆ కుండలో వేసేసాడు. ఏం కుండ అది? స్టీల్ బిందా, కొంచెం బిందా? కుండ అంటే దేంతో చేస్తారు బాబు? మట్టి కుండ, మట్టి ఘటము. నీ దేహము కూడా, మన దేహాలు కూడా ఎలాంటి మట్టి ఘటాలు, అంటే మట్టి కుండలే మనవి కూడా. అయితే ఆ కుండ పొయ్యి మీద ఉంది. పొయ్యిలోనేమో పుల్లలు మంటెడుతున్నారు, మంట వస్తుంది. తెచ్చిన ఆకులని దాంట్లో వేస్తున్నారు. అలాగే ఈ పనివాడు కూడా వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులు తెంపుకొచ్చేసాడు. ఆ ఆకులు ఎలాంటియో వాడు గ్రహించలేదు.
ఆ ఆకులలో ఏమున్నదో పదార్థం ఎలా ఉంటుందో అని తెలుసుకోలేదు వాడు. ఏదో ఆకు కాబట్టి నేను కూడా వేయాలి కదా అన్నట్లుగా తెచ్చా కుండలో పడిచేసాడు. అది ఉడికింది, ఏమండి మెత్తగా రుబ్బారు, ఏమండి ఆ తర్వాత అందరూ వరుసగా కూర్చున్నారు. కూర్చున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వడ్డిస్తే తినాలని చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆకలితోగా ఉన్నారు. మరి ఎన్ని రోజుల నుంచి ఆకలితో ఉన్నారు అక్కడ రాయలేదు, కానీ మొత్తం మీద కరువులో ఉన్నారని రాసి ఉంది బైబిల్లో. కరువులో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ఎవరు ఉన్నారంటే సేవకుడు ఉన్నాడు, శిష్యులు ఉన్నారు. అందరికి ఇబ్బందే ఆ రోజు. అలాగని సేవకుడు కదా, దేవునికి ప్రార్థన చేసేవాడు కదా, సేవకుడి దగ్గరికి వెళ్ళి అడిగేద్దాము, మాకేంటి పసితి పెడుతున్నాం అలాగని అనుకోలేదు వాళ్ళు. సేవకుడు ఏం చెప్తాడో అది మనం చేద్దాము అని చూస్తున్నారు. చూసేవారికి దైవజనుడు చెప్పాడు, బాబు వంట చేద్దాంరా, కూరాకలు తెంపుకోరండి అని చెప్పేసి అందరూ తెచ్చేసుకున్నారు. అందరూ తెచ్చేసారు, ఈడు కూడా తెచ్చేసాడు. తెచ్చేస్తే వండారు. వండిన తర్వాత వడ్డించారండి. వడ్డించిన తర్వాత ఆకలిగా ఉన్నవాడు ముందుగా త్వరగా తినాలనుకున్నవాడు ఏం చేయండి, కొంచెం అలా కలిపేసి అలా నోట్లో పెట్టేసుకున్నాడు ఒకడు. పెట్టుకుంటే అప్పుడు ఏం తేలింది? ఆడి నోటికి ఏం తగిలింది? చేది. నోటికి చేది తగలగానే వాడికి ఆలోచన ఏం పుట్టింది? చెప్పాలి. ఆలోచన ఏం పుట్టిందంట? ఆ కుండలో ఇషం అన్నాడు. చేదంటలేదు వాడు. ఆ కుండలో ఇషం ఉందయ్య గారు, పాస్టర్ గారు, ఎలీషా గారు, దైవజనులా, ఈ కుండలో ఇషం ఉంది. నేను ముందుగా కొంచెం కలిపి నోట్లో పెట్టుకుంటే నా నోరంతా చేదైపోయింది, నేను తినలేను, మీరు తినకండి ఎవరు అని. కానీ ఇంత ఆకలితో ఉన్నవారు అందరూ కూడా ఎవరు కూడా ముట్టలేదు. అరే, ఇంత ఆకలితో ఉన్న ఈ ప్రజలకి ఆహారము దేవాది దేవుడు సిద్ధపరిచి ఇచ్చాడు అనుకుంటే ఏంటి ఆకులు కూర మరి చేదైపోయిందంటే విషం అంటున్నారేంటి అలాగని దైవజనుడు ఆలోచించి ఒక్క మాట చెప్పాడండి. ఏ మాట చెప్పాడు? మళ్ళా వెళ్ళి ఆకలి దంపుకుని రండిరా, మళ్ళా ఇంకో కొండ ఎక్కించండి పొయ్యి మీద అన్నాడా? లేదు. ఇటు తిరిగి వండేశారు కాబట్టి, అన్ని రకాల ఆకులు ఆ కుండలో వేసేశారు కాబట్టి, మరి ఏ ఆకు వల్ల ఈ ఉన్న ఆకులని చెడిపోయో తెలియదు కాబట్టి ఇప్పుడు కుండంతా చేదుతో ఉంది, విషంతో ఉంది. ఇప్పుడు ఈ కుండని ఏం చేయాలా? ఈ కుండలో ఉన్నదాన్ని ఒలిపేయాలా, పారబోసేయాలా? మరి అలా పారబోసేస్తే ఇప్పుడు ఆకలితో ఉన్నారా వీళ్ళంతా? ఏం చేయాలా అనుకున్నాడేమో దైవజనుడు. ఆయన దేవుని మీద ఎక్కువ ఆధారపడతాడు కదా. ఎవరు? దైవజనుడు ఎలీషా గారు దేవుని మీద ఆధారపడి జీవించేవాడు, దేవునికి ప్రార్థన చేసేవాడు, దేవుడిచ్చిన ఆలోచనతో మాట చెప్పడమే ఆయన పని. దేవుని ఆలోచన లేకుండా ఆయన ఏ మాట చెప్పడు. చూడండి, ఎప్పుడైతే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడో ఆ ఆలోచన వాళ్ళకి చెప్పడానికి పూనుకున్నాడు. ఏ ఆలోచన అది? అయితే రబ్బాయ్, ఇదిగో మీ దగ్గర ఏమండి, లేక ఈ ఊర్లో ఎవరి దగ్గర అయినా కొంచెం పిండి ఉంటే తీసుకొని రండి అన్నాడు. పిండి దొరకటానికి మనం ఇంట్లో ఉన్నామా? మనం బిల్డింగుల్లో ఉన్నామా? మనం ఏదో ఖాళీ ప్రదేశంలో ఉన్నాం. మరి ఊరంతా అక్కడ ఉంది. మరి ఊరిలోకి వెళ్ళి తేవాలండి అన్నారు. సరే వెళ్ళండి రాబాయ్, ఎవరో ఒకరు వెళ్ళండి, ఎవరో ఒకరు కలిగి ఉంటారు, పిండి తీసుకొని రండి అలాగని దైవజనుడు చెప్పగానే ఒకడు వెళ్ళాడు, పిండి తెచ్చాడు, ఎలీషా గారికి ఇచ్చాడా లేదా కుండలో వేసాడా? చెప్పండి. దైవజనుడేమో పిండి తీసుకురండిరా అన్నాడు, పండి తేటానికి వెళ్ళాడు. మరి తీసుకొచ్చిన వాడు ఏం చేశాడు? చెప్పాలి. కుండలో ఆడే వేసాడు. అంటే ఎవరి మాటతో వేసి ఉండొచ్చు వాడు? దైవజనుడి మాటతో ఆ పిండిని కుండలో వేసాడు. ఆ కుండలో పిండి వేయగానే ఆ కుండలో ఉన్న కూర ఏమైందంటారు? ఏమండి, చేదు ఇరిగిపోయింది, దాంట్లో ఉన్న విషము తొలగిపోయింది, తినటానికి రుచికరమైన కూర వంటకము తయారైంది.
దేవుని బిడ్డలారా, ఇది ఒకవేళ నువ్వు వినటానికి కూరాకులు అవుతావచ్చు, నువ్వు ఆలకిస్తున్నావు కాబట్టి ఇది వంట అవుతావచ్చు. నేను ఇప్పుడు ఆత్మీయంగా చెప్పబోయే మాట మీరు జాగ్రత్తగా వినండి. ఆ రోజు మట్టి కుండ పొయ్యి మీద పెట్టమని దైవజనుడు చెప్పాడు. ఈరోజు నేను ఆ మాటను ఇంకో రీతిగా చెప్తున్నాను, బాగా వినాలి మీరు. ఇప్పుడు నిన్ను నన్ను కూడా దేంతో తయారు చేశానని చెప్పారు మీరు? మట్టితోనే తయారు చేశాడు. అంటే అప్పుడు మట్టితో తయారు చేసిన ఈ ఘటము, మట్టి ఘటములో ఏమున్నది? చేదు ఉంది, ఇషము కూడా ఉంది. ఇషం అనే పదార్థము, దానికి పేరేంటి అసలు? మీరు ఎప్పుడైనా కోళ్ళు కోసుకున్నారా? ఏమండి మేకలను కోస్తారా? ఏమండి చేపలను కోసుకుంటారా? కోస్తారు. మీరు గమనించారా లేదా? మీ కోసిన చేపల్లో ఇష పదార్థం ఉంటుంది. దానికి ఏంటి పేరు? చేతికొట్టు అంటారు కదా. దాన్ని జాగ్రత్తగా తీగిపోతే కూర అంతా ఏమవుతుంది? చేదైపోద్ది. అలాగే చేపల్లో కూడా చేదు ఉంటుంది, చేతికొట్టు అంటాం దాన్ని కూడా. అవి కూడా బయటకు తీసుకుపోతే కూర అంతా చేదైపోద్ది. ఏమండి అప్పుడప్పుడు మా ఇంట్లో కూరగాయలు ఎక్కువ ఉంటాయి. మా ఇంట్లో ఒకసారి నేను ఒక కూరగాయ బయట తీసా. ఆ కూరగాయని తొక్క చెక్కమని మా భాషమ్మ నాకు ఇచ్చింది. తొక్క చెక్కమంది చెక్తున్నాను కదా, ఊరుకోవాలి కదా. మళ్ళీ ఏమంటుంది? అది చేదుగా ఉంటుందో తీగా ఉంటుందో నోట్లో వేసుకోమంటుంది. అన్నీ తొక్కేమో తీస్తున్నాను, బీరకాయలని తొక్క తీస్తున్నాను నేనే. తీస్తా ఉంటుంది. వలన అవి చేదుగా ఉన్నాయో తీగా ఉన్నాయో ముక్క నోటితో కొరకమంటుంది. మొహం కడలేదు, ఏం కూడా వెళ్తున్నా అంటాను నేను. అంటే బీరకాయలో కూడా చేదు ఉంటుందా? ఉంటుంది. ప్రతి దాంట్లో ఉంటుందండి చేదు. జాగ్రత్తగా గమనించుకోవాలా. గమనించకుండా నువ్వు ఏది పడితే అది కలిపేసుకొని వండేసుకొని తినేద్దామని అనుకుంటే నీకు తింటాను కూడా అది ఇష్టం అవ్వదు. ఇప్పుడు మట్టి ఘటం ఏంటంటే నీ దేహము. ఈ దేహంలో ఇప్పుడు చేదు ఉంది. ఈ దేహంలో ఇంకేముంది? విషం ఉంది. ఏమిటి చేదు విషము? నీ మట్టి ఘటమని దేహములో చేదు విషం అంటే ఏంటంటారు మీరు? పాపము, దోషము. అర్థమైందా? ఏంటి చెప్పండి? ఒకటి పాపము, రెండవది దోషము. ప్రతి మనుషుడి కలిగి ఉన్నాడు. ప్రతి మనుషుడి కలిగి ఉన్నాడంట. ఎక్కడ అది? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చదివితే ప్రతి మనుషుడు అంట పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. అలాగే నా వాక్యం రాసి ఉంది. భూమి మీద పుట్టే ప్రతి మనుషుడంట పాపి అనే బైబిల్ రాసి ఉంది. ఆ పాపాన్ని పోగొట్టడానికి ఏ పిండి అవసరమో, లేక ఆ కొండలో విషము పోగొట్టడానికి ఏ పిండి అవసరమో అని అక్కడ పేరు రాలేదు. కానీ బైబిల్ ఒకవేళ ఉదాహరించే పిండి ఏదనంటే గోధుమ పిండి. ఏమండి? చోడి పిండి కాదు, గంటి పిండి కాదు, జొన్న పిండి కాదు, చాలా రకాల పిండిలు ఉన్నాయి కదా. శనగపిండి కాదు, శనగపప్పు పిండి కాదు, ఇంకా చాలా ఉన్నాయి కదండి. మైదా పిండి కాదు. దీనికి ఒక గుర్తింపు ఉంది. ఏమిది ఆ పిండి అని అంటే బైబిల్ చెబుతున్న పాఠము గోధుమ పిండి. గోధుమ పిండి ఎవరికి పోల్చబడింది? యేసు ప్రభు వారికి పోల్చబడింది. గోధుమ గింజ ఎవరికి పోల్చబడింది? యేసు ప్రభుకు పోల్చబడింది. అంటే పాపం అనే ఈ కుండలో ఉన్న విషము, దోషము పోవటానికి ఇప్పుడు ఏ పిండి పడవలసి ఉన్నది? యేసు ప్రభు వారి రక్తము నీ శరీరములో పడవలసి ఉన్నది. ఇది అన్నమాట. ఏమండి? బాగానండి. అంటే ఆ రోజు దైవజనుడి కాలంలో ఏమండి ఆ కుండలో చేదు ఉంది, ఆ కుండలో విషం ఉంది. ఆ విషము చేదు పోవాలంటే ఏమయ్యాలా? స్వచ్ఛమైన గోధుమ పిండి వేస్తేనే ఆ విషం ఇరిగిపోయింది, లేదా దోషం పోయింది. అప్పుడు ఆ కుండలో ఉన్న కూర మనిషికి ఆహారానికి ఉపయోగపడింది. ఇప్పుడు ఈ కుండలో ఏముంది? పాపం ఉంది. ఈ కుండలో ఏముంది? దోషం ఉంది.
ఈ కుండలో ఏముంది? మత్సరం ఉంది. ఈ కుండలో ఏముంది? కలహం ఉంది. ఇవన్నీ చేదైన పదార్థాలు కదంటారా? ఇవన్నీ చేదైనవే. మరి ఈ చేదివన్నీ పోవాలంటే ఏం పడాలా చెప్పాలి? వాక్యమన యేసు ప్రభువు పడాలా. వాక్యమైన యేసు నీ జీవితంలోకి రావాలా, నీ బ్రతులోనికి రావాలా. అప్పుడు అలాగ వస్తే అప్పుడు ఆ పిండి పడగానే అక్కడ ఉన్న కరువు పోయింది, అక్కడ ఉన్న ఆకలి పోయింది, అక్కడ ఉన్న పేదరికం పోయింది. ఏం పడితే? పిండి పడితే. ఎక్కడ? కుండలో. అదేనా? ఆ కుండలో ఏం వేశారన్నా విన్నాం మనం? పిండి వేశారు కదా. మరి ఆ పిండి వేయగానే ఏం పోయింది అక్కడంటే? ఇషము సేదిపోయింది. ఇంకా ఏం పోయిందంటే ఆకలి మంట పోయింది. ఆహారానికి ఉపయోగపడింది కదా కూర, ఆహారానికి ఉపయోగపడింది కదండి కూర. అప్పుడు వడ్డిస్తే అందరూ తిన్నారు కదా. అంటే అప్పుడు ఏం పోయింది అక్కడ? ఆకలి మంట పోయింది, లేక కరువు పోయింది, లేక పేదరికం అంతా పోయింది. దేనివల్ల? పిండి పిండి పిండి. కూర అనుకుంటున్నారా? నేను కూర కాదు, కూరని శుద్ధి చేసే పిండి. ఏమండి? వండిన వంటకమును, వండిన కూరని శుద్ధి చేసే పిండి, పరిశుద్ధమైన పిండి. అది పరిశుద్ధ స్థలములో నుంచి వచ్చింది, భూమి మీదకు వచ్చింది. భూనివాసులకున్న పాపమనే సేది, పాపమనే దోషము, పాపమనే మరకలు అన్నిటినీ కడిగటానికి, మళ్ళా నిన్ను శుద్ధి చేయటానికి ఎవరు అవసరమై ఉన్నారు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు అవసరమై ఉన్నారండి దేవుని బిడ్డలారా. యేసు ప్రభువారు నీ జీవితంలో పడితే మధురము. యేసు ప్రభువారు ఇచ్చిన వాక్యము నీ హృదయంలో ఉంటే మధురము, మధురంగా మారిపోద్ది కదా. నీలో క్రీస్తు వాక్యము పడాలి. ఈ మట్టి కుండలో, ఈ మట్టి ఘటమలో, ఈ మట్టి దేహములో క్రీస్తు వాక్యము ఏం చేయాలా? పడాలి. వాక్యం పడాలి. వాక్యం పడాలంటే ఈ కుండ ఎలా ఉండాలా చెప్పాలి? కుండ మూత పెట్టి ఉండాలా, కుండ మూత తీసి ఉండాలా? మూత తీసుంటే కుండలో వేయటానికి వీలు పడుతుంది. అదే మూత వేసేస్తే వేయగలుగుతావా? వేయలేవు. అలాగే ఈ మట్టి దేహము, ఈ మట్టి ఘటము ఎప్పుడు కూడా క్రీస్తు వాక్యమునకు తెరవబడిన హృదయముగా ఉండాలి. తెరవబడిన హృదయముగా ఉండాలి. తెరవబడిన హృదయములో వాక్యం పడితే చేదిపోద్ది, పాపం పోద్ది, దోషం పోద్ది, కరువు పోద్ది, పేదరికం పోద్ది. ఇక నిండి కుండలాగా ఎప్పుడు కలకల్లాడుతూ సంతోషించడానికి, నీ ఇష్టమైన ఆహారం తీసుకొని తినడానికి నీకు సర్వ సమృద్ధి నీ కుండలో నింపబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇది కూరను గురించి చెప్పబడిన వాక్యం. ఇప్పుడు 42వ వచనం చదవండి. 42వ వచనం కానీ, మరియు ఒకడు, బాగా వింటున్నారా? కూర అయిపోయింది, కూర వంట అయిపోయింది. మరొకటి అక్కడే ఆ 4-5 వచనాల్లోనే 2 వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు మరొకడు అంట. ఈడెవడంటే శిష్యుడు కాదు. ఈడు ఊరిలో పొలం పండించుకునేవాడు, వ్యవసాయం దున్నుకునేవాడు, వ్యవసాయం చేసేవాడు. మరొకడు ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు చూడండి. మొదటి పంట చూడండి. ఏం పంట అంట? మొదటి పంట దేంతో చేశారంట? యవల పిండితో చేశాడంట. 20 రొట్టెలను, కన్ను కాయలను తీసుకొని వచ్చి, దేవునికి స్తోత్రం. అంటే ఈడెవడంటే ఊరిలో ఉన్నవాడు ఒకడు. బాగినండి, ఊరిలో ఉన్నవాడు ఒకడు. ఆడికి పొలం ఉంది, పొలాన్ని దున్నాడు, పండించాడు. ఆడి పొలంలో వేసిన విత్తనాలు ఏంటి? ఎవలు. ఏంటయ్యి? ఎవలు అంటే ఏంటయ్యి? గోధుమలు ఒక రకము, జొన్నలు ఒక రకం కదా. అలాగే ఎవలు ఆడు పొలంలో వేసాడు, పండేయి.
అవి కొన్ని తీసుకున్నాడు, కొన్ని ఎన్నులు తెంపుకున్నాడు, 20 రొట్టెలు కాల్చాడు. ఏమండి, అలాగే చెట్లు కాసిన కాయలు ఫలాలు తీసుకున్నాడు. ఇవన్నీ ఎవరికి తేబడుతున్నాడు? దైవజనుడికి కానుకగా ఇవ్వాలని తీసుకొస్తున్నాడు. గమనిస్తున్నారా మీరు? ఏమా, దైవజనుడికి కానుకగా ఇవ్వాలని తెచ్చాడు వాడు. అయితే దైవజనుడు ఏమన్నాడో జాగ్రత్తగా ఇందాం. అంటే దైవజనుడు, జనులు అంటే వీళ్ళు శిష్యులు కాదు. ఎవరండి? జనులు. జనులు అంటే ఎవరని చెప్పచ్చు? ఊర్లో ఉన్నవారు వచ్చారు. ఎక్కడికి? దైవజనుడి దగ్గరికి. ఎంతమంది వచ్చి ఉండొచ్చు? ఎంతమంది వచ్చి ఉండొచ్చమ్మా? చెప్తారా మీరు? ఏమైనా చిన్న లెక్క ఎంతమంది ఉన్నారు అని అంటే అక్కడ 100 మంది 100 మంది ఉన్నారని కింద రాసి ఉందనుకోండి, చదువుతుంటే వస్తుంది ఇప్పుడు అది మాట. 100 మంది ఉన్నారంట. మరి అంతమంది శిష్యులు ఎంతమంది ఉన్నారు? 50 మంది ఉన్నారు. 100 మంది 50 మంది ఎంతమంది? 150 మంది. అంటే దైవజనుడితో కూడా లెక్కేసుకుంటే 150 మంది ఉన్నారు అక్కడ. అయితే తెచ్చిన రొట్టెలు ఎన్ని? 20 రొట్టెలు. 20 రొట్టెలు, కాయలు కొన్ని ఉన్నాయి. అయితే దైవజనుడు అంటాడు, నాకు కానుకగా తెచ్చినా కానీ అది నా కొరకే తెచ్చినప్పుడు కూడా అవి ప్రజలకే వడ్డించండి రా, నేను మాత్రం తింటానా? ఏదో నాకు ఒక కాయతో సరిపోద్ది కదా, నేనేం తినేను కదా, వచ్చిన ప్రజలకు వడ్డించరా బాబు అలాగని మళ్ళా ఆయన శిష్యుల్లో ఉన్నవాడికి చెప్పాడు, లేదా ఒక పనివాడికి చెప్పాడు. చెప్తే వాడు ఏమన్నాడు చూడండి. అతడు, ఆ పనివాడు అంటున్నాడు, 100 మందికి వడ్డించుటకు ఈ రొట్టెలు చాలవండి దైవజనుడా, 100 మందికి చాలవు. ఎందుకంటే 20 రొట్టెలు అయ్యి. రొట్టెలు అంటే పెద్దవి ఉంటాయా? చిన్నవి ఉంటాయి. ఎంత ఉంటాయి? అరిచేత అంత ఉంటాయి ఒక రొట్టె అంటేని. ఇంకంతకంటే పెద్దవి ఉంటాయి రొట్టెలు. చూసాం కదా మనం. చిన్నయే రొట్టెలు, కానీ 20 రొట్టెలే. ఆ పనివాడు అంటాడు, ఈ 20 రొట్టెలు 100 మందికి వడ్డించినా సరిపోవండి అని ఈ పనివాడు చెబుతాడండి దైవజనుడికి. అప్పుడు దైవజనుడు ఏం చేయమంటున్నాడు చూడండి అక్కడ. అతడు వారు తినుగా మిగులునని దేవునికి స్తోత్రం. ఎవరు మాట్లాడుతున్నాడు ఈ మాట? ఏమా, సేవకుడు మాట్లాడుతున్నాడు. దైవజనుడు చెబుతున్నాడు, రబాయ్ నువ్వు అన్నమాట వాస్తవేరా, 20 రొట్టెలు ఉన్నాయి కాబట్టి 100 మందికి చాలవు. వాస్తవే, నువ్వు అన్నది కరెక్టే, నేను కాదన్ను. నీ మాట కూడా వాస్తవే. ఎందుకంటే రొట్టెలు చిన్నవి, 20 రొట్టెలే, 100 మందికి చాలవు. అయితే నువ్వు ఒకటి గమనించు సహోదరుడా, నువ్వు ఒకటి గమనించాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు 20 రొట్టెల్ని 100 మందికి వడ్డించిన చాలవని నువ్వు అంటున్నావు. నా దేవుడైన యెహోవా ఆ 20 రొట్టెల్ని 100 మందికే కాదు 150 మందికైనా వడ్డించినా ఇంకా మిగులుతాయి రా అంటున్నాడు దైవజనుడు. నమ్ముతున్నారా ఈ మాటలు? మీరు కథ అనుకుంటున్నారా? జరిగిందా? జరగదా? ఇది జరిగింది. ఇది వాస్తవం. ఇది దైవజనుడు మాటను ఎవడైతే ఖచ్చితంగా పాటించడానికి ఇష్టపడతాడో వాడు పొందే మేలిది. దైవజనుడు మాట వినకుండా ఎవడైతే తిరగబడతాడో వాడు ఏం పొందుతాడో ఆడిష్టం. అది అంతేనా? అందుకే చూడండి, దైవజనుడైన ఎలీషా గారు ఏమన్నాడంటే, నువ్వు అన్నమాట వాస్తవమే, 20 రొట్టెలు చాలవు, నువ్వు ఓకే, నువ్వు అన్నది కరెక్టే, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఉన్నాడు చూసావా? నేను ప్రకటిస్తున్న దేవుడు ఉన్నాడు కదా, లేడా? ఏమండి, ఇప్పుడు నేను ప్రకటిస్తున్న దేవుడు ఉన్నాడా లేడా? నిన్న ఆర్ఆర్కే మూర్తి గారు టీవీ వాక్యంలో ఒక మాట విన్నాను నేను. ఒక దేశంలోనంట బాగా బైబిల్ ట్రైనింగ్ చేశాడంట, బాగా చేశాడంట, బాగా చదివాడంట. అంటే ఆర్ఆర్కే మూర్తి గారు చెబితే ఆలకించానండి ఈ మాట. ఆ మాట నీకు చెబుతున్నానండి. వాడు సువార్త చేయటానికని మరొక ఊరు వచ్చాడంట. వాడు అంటాడంట, ఏయ్ నాలాగా ఎవడైనా ప్రసంగం చేయగలడా, నాలాగా ఎవరైనా బోధించగలడా అని ఇలా కొంచెం డంబంగా మాట్లాడుతూ అన్నాడంట, నేను దేవుడు ఉన్నాడని నిరూపిస్తాను, దేవుడు లేడని కూడా నిరూపిస్తానడంట. అర్థమైందా మీ పాయింట్?
అర్థమలేదు కదా? అర్థమైందా? ఏమన్నాడంటాడు? దేవుడు ఉన్నాడని నిరూపిస్తాడు. అదైతే వాస్తవమే కదా. మళ్ళీ ఉండమాట ఏమన్నాడంట? దేవుడు లేడని కూడా రుజువుపెత్తాడంట. నమ్మొచ్చు అలాంటి ఆర్ఆర్కే మూర్తి గారు చనిపోయట్లేండి. ఎప్పుడో చెప్పిన ప్రసంగాలు మళ్ళీ టీవీలో వేస్తున్నారు. చూశాను నేను. పిచ్చోండి కదా కొంచెం. నాకు టీవీ పిచ్చి ఎక్కువ. నాకు టీవీ అంటే నాకు చాలా ఇష్టం. టీవీని ఎక్కువగా ప్రేమిస్తాను నేను. దేవునికి స్తోత్రం. దైవజనుడు అంటున్నాడు, నేను ప్రకటించే దేవుడు ఉన్నాడు చూడు, ఆయన చేసే పని ఒక్కసారి నువ్వు చదవండి. ఆరందరూ ఏం జరిగింది? ఆ తర్వాత అతడు వారు తినగా మిగిలినని ఎలీషా గారు చెప్పగా జనులు భోజనము చేయుటకు వడ్డించమని మరలా ఆజ్ఞాపించెను. వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు వారు తినిన తర్వాత దేవునికి స్తోత్రం. అంటే ఎన్ని మిగిలి ఉంటాయంటారు? ఉదాహరణకి 20 రొట్టెలండి. మిగిలి ఎన్ని ఉంటాయంటారు? చెప్పాలి. మిగిలి అయితే ఈ విషయం ఇక్కడ లేదు, కానీ మరొక చోట ఉంది, చూపిస్తాను. చదువుతారా? మార్కు సువార్త 8వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. కొన్ని వచనం. అయ్యా, మరి ఒకసారి బహుజనులు కూడిరాగా తినలేమి లేనందున శిష్యులను పిలిచి, ఉన్నారు నా వద్ద లేనందున కనికరపడ్డాను, ఉపవాసముతో వారిని పంపివేయాల నాకు ఇష్టం లేదు. అవును, వచ్చారు అని చెప్పాడు. అందుకని శిష్యుడు అంటున్నాడు, ఇది అరణ్య ప్రదేశములో రొట్లు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా అనుమానం వచ్చిందా? ఏమా, ఎక్కడొచ్చింది అనుమానం? అక్కడ దైవజనుడు ఎలీషా వారి దగ్గర కూడా అనుమానం వచ్చింది కదా. ఆడికి వచ్చిందా లేదా? పనివాడికి 20 రొట్లు ఏం సరిపోతాయండి అన్నాడు కదా ఆడు. ఇక్కడ కూడా మార్కు సువార్తలో యేసు ప్రభు దగ్గర కూడా అనుమానం వచ్చింది వీళ్ళందరికీ. ఇప్పుడు భోజనం పెట్టాలంటున్నావు ప్రభువా, ఇది అరణ్యము, ఊరు కూడా కాదు, వచ్చిన జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఈ అరణ్యములో రొట్టెలు తెచ్చి ఎవరు వీళ్ళు తృప్తిపరచగలరు అని అంటున్నాడు. అంటే అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయిరా అని అడిగాడు. అంటే అందులో ఒకడు అన్నాడు, అయ్యా, వచ్చిన జనాంగం అంతట్లో ఎవరి దగ్గర లేవు, కానీ ఒకరి దగ్గర మాత్రము 7 రొట్టెలు ఉన్నాయండి. 7 రొట్టెలు ఉన్నాయండి. అయితే ఆ 7 రొట్టెలు నా దగ్గరికి తీసుకొని రండిరా అన్నాడు యేసుప్రభువారు. దేవునికి స్తోత్రం. చెప్పా, వాక్యం వింటామంటే మీకు ఏమి రావట్లేదా? ప్రేరేపణ, హృదయంలో ఉత్సాహం పుట్టట్లేదా? తెచ్చుకోండి. అది రావాలా. అది లేకపోతే ప్రమాదం. వాక్యము వింటుండగా నీ హృదయం ప్రేరేపించబడతా ఉండాలి, నీ మనస్సు ఉల్లాసంగా ఉండాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. నీలో ఉన్న కరువు కానీ, పేదలు కానీ, అప్పులు కానీ, ఆకలి బాధ కానీ, కడుపు మంట కానీ, ఇలాంటివి ఏమన్నా పోతాయి. ఏది ఉత్సాహం వస్తే, ఈ ఉల్లాసం ఉంటే దేవుని ఆశీర్వాదం మీద దిగి వస్తుంది. దేవుని ఆశీర్వాదం దిగి వస్తే నీ దగ్గరున్న పేదరికము, దరిద్రత అంతా పోతుంది. ఇదిగో చూడండి, ఈ 7 రొట్టెలు తీసుకున్నాడు యేసు ప్రభువారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ ఇరిచేయి వడ్డించరు, అలాగని మళ్ళీ శిష్యులుగా ఇచ్చాడు. ఇస్తే అప్పుడు శిష్యులు ఏం చేశారంటే ఆ రొట్టెలు తీసుకొని వెళ్ళి వారికి పెడుతున్నారు. ఎంతమంది ఉన్నారు అక్కడ? చాలా జనం ఉన్నారు. ఇంకా మనం చదువుకెళ్తే లెక్క కూడా వచ్చేస్తుందండి, తర్వాత చూడవచ్చు. చాలామంది ఉన్నారు, వడ్డిస్తున్నారు. వచ్చిన వారు అందరికీ తినండి తినండి తినండి, ఉన్నాయి రొట్టెలు, తినండి ఉన్నాయి రొట్టెలు అంటున్నారు. వాళ్ళు తింటున్నారు. అలా మొత్తం వచ్చిన జనం అందరికీ వడ్డించేశారు. ఇంకా మిగిలేయమ్మా, ఇంకా మిగిలేయా? ఏదేంటి, చాలవన్నాడే కదాడు. 7 రొట్టెలు చాలవన్నాడే. మరి 7 రొట్టెలు చాలవన్నప్పుడు ఇవి ఎలా మిగిలాయి అంటారు ఇప్పుడు? మరి దైవజనుడి దగ్గర కూడా వాడు ఏమన్నాడు? ఈ 20 రొట్టెలు 100 మంది కన్నా చాలవండి అన్నాడు కదా. మరి అక్కడ ఎలా మిగిలాయి? ఆలోచించాలా. అంటే ఈ కార్యం ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? దేవుడు
పరలోకముందున్న దేవుడు భూమి మీద ఉన్న ప్రజల కోసము, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారి కోసము, యేసు ప్రభు వారు చెబుతున్న వాక్యం వినటానికి, దైవజనుడు చెబుతున్న వాక్యం వినటానికి వచ్చిన వారందరికీ చాలా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. కానీ ఆ బాధలు కష్టాలు తీర్చేది ఎవరు? దేవుడు. దేవుడు. దైవజనుడు ప్రార్థన చేశాడు, పంచరాని వెళ్ళి రొట్టెలు 20 రొట్టెలు పెట్టు, ఎంతమంది ఉంటే అంతమందికి పెట్టాడు. వెళ్ళి అందరూ తిన్నారు, రొట్టెలు మిగిలాయా? మిగిలాయి. ఇక్కడ కూడా యేసు ఏమన్నాడు? పంచండి అన్నాడా? అన్నాడు. అయితే పంచితే మిగిలిన గంపలెత్తండి. ఎంతో భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా దేవునికి స్తోత్రం. ఇది అద్భుతం. ఇది ఎవరు చేస్తున్నారు? దేవుడు. చేయటానికి ఎవరిని ఉపయోగించుకుంటున్నాడు? చెప్పాలి మీరు. సేవకుని. జాగ్రత్త, అదే గుర్తించాలి. మీరు ఎగతాళగా ఎంత ఎగతాళ చూసినా సేవకుడు ఎప్పుడు కుంగిపోడు. మీరు ఎంత ఎర్రోడిగా సేవకుడు చూసినా సేవకుడు ఎప్పుడు నష్టపోడు. ఏమండి? చాలామంది చూస్తున్నారు కదా ఇప్పుడు సేవకుల్ని, ఎర్రోళ్ళు, మోగోళ్ళు, వాళ్ళకేం తెలిసాయి, వాక్యం చెప్పడం చేత కదా అన్నట్టుగా అంటున్నారు కదా చాలామందిని. అంటలేదా? వాళ్ళు ఎంతమంది అనుకున్నా ఆ సేవకుడు ఎప్పుడు అలా నిలబడే ఉంటాడు. ఎంతమంది ఎగతాళి చేసినా, ఎంతమంది దూషించినా, ఎంతమంది అవమానపరచాలనుకున్నా సేవకుడు ఎప్పుడు నిలబడే ఉంటాడు. ఎందుకో? దేవుని ఆత్మ ఆయన ఆవరించి ఉంటుంది. ఇప్పుడు దైవజనుడు ఎలీషా గారు కానీ, లేక దైవజనుడు అయిన యేసు ప్రభువు వారు కానీ ఈ భూమి మీదకి వచ్చి ఒక మనుషుల్లా కనబడ్డారు. మనుషుల్లో మనుషుల్లాగే ఉన్నారు. ఏమండి? ఎవరైనా వాళ్ళని గట్టిగా పెద్ద సేవకులను గుర్తించారా? లేదు, లేదు, సామాన్య మనుషులే అన్నారు. ఎలీషా గారిని కూడా సామాన్య మనిషి అన్నారు. అలా యేసు ప్రభువుని కూడా సామాన్య వ్యక్తి అన్నారు. కానీ వారు చేసే కార్యాలు అద్భుతాలు. నిజముగా దేవుని బిడ్డలారా, ఈరోజు నీలో ఉన్న పేదరికం పోవాలి, నీలో ఉన్న ఇబ్బంది తొలగాలి, నీకు మళ్ళా సమృద్ధి రావాలి, నీకు పరలోక ఆశీర్వాదం రావాలి అంటే నువ్వైనా నేనైనా ఎవరి మాటకు లోబడాలా? దేవుని మాటకు లోబడాలి. ఆ దేవుని మాట చెప్పే సేవకునికి లోబడాలి. ఇది నేర్చుకోండి. ఇది నేర్చుకోలేక చాలామంది నష్టపోతున్నారండి ఈనాడు సమాజంలో. ఏమండి? సొనుక్కుంటూ ఉంటారు చాలామంది. అది వాళ్ళకి మంచిది అనుకుంటారు. కాదు, అది ప్రమాదం. వాళ్ళకి గొనుక్కుంటూ ఉంటారు లోపల మనసులో. సొనుగిడి అది ఏమాత్రము క్షేమము కాదు. గొనుగిడి అన్నది చాలా దరిద్రము. చెప్పనా మాట? ఏమండి? యాకోబుకి 2 భార్యలు. 2 భార్యలు ఎవరంటే అక్కా చెల్లెలు. ఒక ఇంట్లో పిల్లలు 2 కదా. ఎవరు కూతురు వాళ్ళు? గడి చెప్పు, తెలిసిందా నువ్వు? మరి ఆ గడ్డి మాట ఏంటంటే మాకు తెలియద్దా? అందరికీ మాకు తెలుస్తుంది, మీరు చెబితే కొంచెం తెలుసుకుంటాం. ఎవరు కూతుర్లు అన్నారంటే వాళ్ళు? లాబాను కూతుర్లు 2. యాకోబుకి 2 భార్యలు, 2 అక్క చెల్లెళ్ళే. కాకపోతే వాళ్ళలో చిన్న తేడా ఉంది. ఏమిటి తేడా అంటే, బాగా గమనిస్తున్నారా? చిన్నమేమో అందమైనది, పెద్ద ఏమో నాలాగా అందం లేనిది. నాలాగంటే నేను ఆడదన్నా? కాదు, నాలాగా కాదు. మీలో ఎవరో ఒకలాగా, ఆడవాళ్ళు ఎవరో ఒకరు అందం లేని ఆమె. ఒక ఆమె అయితే అందగెత్తి. వీళ్ళు 2 అక్క చెల్లెళ్ళు. యాకోబు పెళ్లి చేసుకున్నాడు 2. ఏమండి? యాకోబు భార్య అయినా ఏమండి లేయా పెద్దది కదా. లేయా పెద్దది. ఆమెకి దేవుడు ఆశీర్వాదం వచ్చింది. ఏమిటి ఆశీర్వాదము? స్త్రీలలో నువ్వు ఆశ్రయించబడిన దానవు, నీ గర్భఫలం ఆశ్రయించబడిన వాగ్దానము ఆమెకు ముందు వచ్చేసింది. ఆమె ఊరిగా బిడ్డలను కంటుంది. ఈ అందగెత్తి ఉంది కదా, అందమైన రాణి. ఇవికి లేదు, పిల్లలేరు ఇవికి, పిల్లలు కలగట్లేదు, పుట్టట్లేదు ఇవికి. ఎవరు చూసి గొనుగుడు వచ్చింది ఇవికి? వాళ్ళ అక్కను చూసి గొనుక్కుంటుంది ఇక. సొంత అక్క మళ్ళా పోనేలే, నాకు లేకపోతే మా అక్క అంటుంది కదా, మా అక్క పిల్ల అయితే ఒకటి కదా, నా పిల్లతో ఒకటి కదా అనుకోవాలా లేదా? అనుకోవాలా లేదా? అనుకుంటారా మీ ఆడవాళ్ళు? అనుకుంటారా మీ ఆడవాళ్ళు? మీ ఆడుకునే రకాలు కాదు, మీ వారవలేనితనం ఉంది మీ ఆడవాళ్ళు. నిజం.
వారాలు ఎంత? ఇద్దరు అప్ప చెల్లెలే కదా, ఒక ఇంట్లో పుట్టారు కదా, ఒక అతనికి ఇద్దరు భార్యలు అయ్యారు కదా, ఇప్పుడు ఉండడం కదా ఒక ఇంట్లో ఉన్నారు కదా. సరే అక్కగా ముందు పుట్టారు, సరే పోనీ ఎప్పుడో దేవుడు నాకు ఇస్తాడు అనుకోవాలి కదా. ఏమంటుంది? అసూయ పడింది ఎవరి మీద? ఏమండి? రాహేలు లేయా మీద అసూయ పడింది. ఏమైనా మంచిదేనా ఆమెకి? ఏమ్మా ఏమైనా మంచిదే? లేవు. ఏమండి? ప్రాణం ఇసిగిపోతుంది, గింజుకుంటుంది, గింజుకులు చట్టుకోదు. ఎలా పడితే అలా మాట్లాడుతుంది, అందరినీ మగుడిని తిట్టేస్తుంది, అక్కని తిట్టేస్తుంది. ఏమంటే ఈ ఉడుకు లోపల ఉంది, మంట కడుపులోని. అరే నీకు బిడ్డలు పుట్టాలంటే దేవుడు ఆశీర్వదించాలి కదా, అలాగే దేవుని దగ్గరికి అడుగు, తప్పేముంది? నాకేమేమో ప్రభా, మా అక్కకి ఇస్తున్నావు కదా, మా అక్క పుడుతున్నారు పిల్లలు, నాకు కూడా ఒక బిడ్డను ఇస్తే నేను కూడా చూసుకుంటాను కదా అనుకోవాలి కదా. వెళ్ళి దేవునికి పడి ఆడవలసినది బదులు ఇప్పుడు ఎవరిని పడి పెడుతుంది? ఏమండి? లేయా మీద ఈ రాహేలు వ్యసన పడిపోతుంది. ఊరిక వద్దు, నువ్వు ఎవరి మీద వ్యసన పడకో, వ్యసన పడ నీ బతుకు అంతే. దేవుణ్ణి అడుగు, ప్రభా ఏంటి ప్రభా, నాకు ఒక మార్గం చూపించవా, నాకు ఒక దారి చూపించవా, నా బ్రతుకుదరు కూడా నాకు ఆశీర్వాదకరంగా చేయవా అని అడుగు దేవుణ్ణి. అందుకని వాళ్ళని చూసి వీళ్ళని చూసి వ్యసన పడితే నీకేమవుతుందండి? యేసుబాబు వస్తుందా? ఏమి రాదు. వ్యసన పడకూడదండి. మనుషులను చూసి మనుషులు వ్యసన పడితే దేవుడు అసలు సహించడు. అది వ్యసన పడకూడదు. ఇంకా దేవుని అడిగితే మంచిది కదా. లేదా దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళు, సేవకుడు అయ్యా పాస్టర్ గారు నాకేంటో ఈ సంవత్సరం పిల్లలు పుట్టలేదు, నాకు ఈ 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయ్యింది, పిల్లలు కలగలేదండి, ఏంటి నాకు ఏదో కొంచెం కష్టంగా ఉంది, బాధగా ఉందని సేవకుడు చెప్పు. అప్పుడు నీ పక్షంగా ప్రార్థన చేస్తాడు. ఆయన చేస్తాడా లేదా? చేస్తాడు. మరి అక్కనే చూడకుండా లేక తోటికోడలని చూడకుండా నువ్వు ఆమె మీద వ్యసన పడితే నువ్వేం సంపాదిస్తావు? ఏమి సంపాదించలేదా? ఏమంటే అప్పటికి ఆమెకి 6-7 పుట్టేశారు. అప్పటికి 6-7 పిల్లలు కలిగారు ఆమెకి, అక్కకి. ఈమెకి వ్యసనం వచ్చేసి వ్యసన పడిపోయింది. ఇలాగే చాలామంది ఉన్నారు కదా. మరి ఆది కాండంలో ఇస్సాకు అన్న అతను కష్టజీవి, కష్టపడి పని చేసుకునేవాడు. ఏమండి? సొంత రెక్కల మీద ఆధారపడి జీవించేవాడు. ఒకరోజు వాళ్ళ తండ్రి గారు ఉన్న ఊరిలోకి వచ్చాడు. ఈయన వచ్చి వాళ్ళ తండ్రి గారు సంపాదించిన పొలాన్ని దున్నుకున్నాడు. అబ్రహాం గారి కాలంలో జరిగింది ఇది. ఆ పొలంలో ఒక విత్తనం వేశాడు. ఆ విత్తనాన్ని దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఆశీర్వదిస్తే అది 100 పండింది. అది పంట అయితే కోసుకున్నాడు, తెచ్చుకున్నాడు ఇంటికి. మళ్ళీ పొలంలోకి వెళ్ళి ఏమండి నాన్నగారి కాలంలో తవ్విన బావిలో తవ్వుకుంటున్నాడు. తవ్వుకుంటా ఉంటే చూశారండి ఎవరో ఫిలిస్తీన్లు చూశారు. ఫిలిస్తీన్లు చూసి ఏమయ్యారు? ఈ ఇస్సాకు మీద అసూయ పడిపోతున్నారు. అరే వాళ్ళు కూడా పొలం పండించుకోవాలి, వాళ్ళు కూడా ఇతరులు చల్లుకుంటే పండుతుందేమో తర్వాత. మరి పండిందో లేదో తెలియదు కానీ మొత్తం మీద ఇస్సాకును చూసి వ్యసన పడిపోతున్నారు. మంచిదేనా? ఏం బా మంచిదే? మంచిది కాదు. ఎవరికి వ్యసన పడటం ఆడికి నష్టం. అది ఏమండి? ఆది కాండంలో 26వ అధ్యాయం 12వ వచనం చదివితే ఆ వాక్యాలను ఉన్నాయి అక్కడ. ఇస్సాకును చూసి వ్యసన పడిన ఫిలిష్తీయులు ఏమండి ఏమైనా ఫలం పొందారా? ఏమైనా మేలు పొందారా? లేదు, నష్టపోయారండి. అలాగే లేయా మీద వ్యసన పడింది రాహేలు. చూడండి, ఏమైనా ఫలం పొందిందా? ఆమె పొందలేదు. నష్టపోయారు కానీ లాభము చూడలేదు. లాభం ఉండదు అసూయ పడ్డవాడికి, వ్యసన పడ్డ వాళ్ళకి, మనుషులను చూసే మనుషుల మీద విరక్తి చెందే వాళ్ళకి అది మేలు కాదు. మేలు పొందాలి అంటే తప్పగా నువ్వు మాట వినాలి. ఎవరి మాట వినాలి? నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడి మాట వినాలి. ఆ మాట చెప్పేది ఎవరు? దైవజనుడు ఎలీషా లాంటి సేవకుడు. ఆ మాటలు చెబుతున్నాడు నీకు. ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా ఎవరు ఆలకిస్తున్నారు? మీరే కదా ఆలకిస్తున్నారు. మరి ఆలకించేటప్పుడు మాటలు అర్థం చేసుకోవాలా, అపార్థం చేసుకోవాలా? అర్థము చేసుకోవాలా. అవును, నిజమే కదా, దేవుడు ఇలా చెబుతున్నాడు. సేవకుని ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నాడు. దైవజనుడు ఎలీషా కాలంలో వచ్చిన కరువుని ఎదుర్కొన్నారు. ఎలాగ ఎదుర్కొన్నారు? దైవజనుడు చెప్పిన మాటను బట్టే కదా
ఆ శిష్యులందరూ అక్కడ ఉన్నవారందరూ ఆ మాటకి లోబట్టు వలన వారి పేదరికము, వారి అనారోగ్యము, వారి ఆకలి మంట అన్నీ కూడా పోయాయి అని మరి ఆనాడు ప్రజలు తెలుసుకున్నారు. మరి ఈనాడు కూడా నువ్వు తెలుసుకుంటావా? ఈనాడు కూడా నువ్వు గ్రహిస్తావా? ఈనాడు కూడా ఈ మాటలు అర్థం చేసుకుంటావా, అపార్థం చేసుకుంటావా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. అపార్థం చేసుకున్న వారికి అన్యాయం జరుగుతుంది, అర్థం చేసుకున్న వారికి ఆశీర్వాదము కలుగుతుంది. ఇప్పుడు నువ్వు ఎలాగున్నావంటే నువ్వు తేల్చుకో. నీకు నువ్వే ఎవరు వచ్చి నిన్ను అడగరు. ఏమి ఇలాగున్నావని ఎవరు అడగరు. నీకు నువ్వే తెలుసుకో. నీ హృదయంలో నీ మనసుకు చెప్పు, నీ మనస్సాక్షి చెప్పు. నువ్వు ఏం చెబుతావు? మనసా దేవుని మాట ఎలాగ ఆలకిస్తున్నావు అని అడుగు. హృదయమా నువ్వు దేవుని కొరకు ఎలా తెరవబడ్డావు అని అడుగు. హృదయం మనసు కలిగిన మనుషుడు కదా నువ్వు. ఈ రెండింటిని దేవునికి కనపరచాలి. నువ్వు నీ హృదయము దేవునికి కావాలి, నీ మనసు కూడా దేవునికి కావాలి. ఏ మనసు కావాలి దేవునికి? మారిన మనసు కావాలి, మార్పు చెందిన మనస్సు దేవునికి కావాలి. రెండవది హృదయం కావాలి. ఎలాంటి హృదయం కావాలి? తెరవబడిన హృదయం కావాలి. ఎవరి హృదయం తెరవబడింది? లూదియా హృదయం తెరవబడిందా లేదా? అందుకు దేవుడి వాక్యం హృదయంలోకి వెళ్ళిందా లేదా? మరి నీ హృదయం తెరవబడిందా? ఇప్పుడు మూసుకొని ఉందా? నీ మనసు మారిందా? ఏమండి, మారులేని మనసుతో ఉన్నావా? చెప్పాలి. మారిన మనసుతో ఉంటేనే నీకు ఫలము. మార్పు చెందకుండా నువ్వు మనసుతో ఉంటే అది నీకు మంచిది కాదు. రోమీలకు రాసిన పత్రిక చూడండి, అయితే మీకు అర్థమవుతుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2-3 వచనాల మధ్యలో కింద చదువుకుంటారండి. నియమము అవును విడిపించును. ఎట్లనగా పోయినా చేశాను. బాగున్నారా? ఇప్పుడు శరీరమును అనుసరింపక ఎవరు? వీళ్ళు శరీరాన్ని అనుసరించేది ఎవరు? శరీరాన్ని అనుసరింపక అని ఉందండి. అంటే శరీరం అంటే ఎవరు? యేసుబాబు చెప్పు. శరీరం అనగా ఇప్పుడు వాక్యంలో ఏమన్నాడు? ఇప్పుడు ఉదాహరణకి యేసుని అనుసరించకంటే ఆ లెక్క వేరు కదా. ఇప్పుడు యేసుతో నువ్వు తిరగరా అలాగని నేను చెప్పాను అనుకో, నీలాంటి వాడికి అది నిజమే, యేసుతో తిరగొద్దన్నాడు పాస్టర్ గారని మానేయచ్చు. కానీ ఇక్కడేమని ఉంది? శరీరాన్ని అనుసరించవద్దు అన్నాడు. శరీరాన్ని ఆడెవరు? ఆ శరీరం అంటే ఎవరు? అనుసరించవద్దన్నది ఎవరు? ఈ రెండు పాటలు బాగా అర్థం చేసుకోవాలా, త్వరగా అర్థం కాదు ఇవి. శరీరం అంటే ఇది కనబడేది. శరీరం అంటే ఈ కనిపించే దేహం శరీరం. ఆ శరీరంలో ఎవరున్నారు? ఆత్మ అంటే ఎవరు? నువ్వు. అర్థమైందా పాయింట్? ఏం బాబు అర్థమవుతుందా? శరీరం అంటే ఇది, ఈ మట్టి ఘటం. దానిలో ఉన్నది ఎవరు? ఆత్మ. ఆ ఆత్మ ఎవరు అంటే నువ్వు. పాయింట్. ఈ శరీరంలో ఉన్నది నువ్వు. నువ్వు అనగా ఆత్మ. నువ్వు. ఈ శరీరం నువ్వు కాదు. ఏమో అర్థమైందా మీకు? మీకు ఇద్దరికి అర్థమైందా? వీళ్ళు ఎవరు మాట్లాడట్లేదు వాళ్ళు. సరే, మీకు అర్థం కాదని పర్వాలేదు, మంచిదే. ఏం చేస్తాం? గింజుకోవడం. అర్థమైందంటే ఎవరు మాట్లాడట్లేదు వాళ్ళు. ఇంత ఇడమరిచి వాక్యం ఇస్తా ఉంటే అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు శరీరము అంటే నువ్వు కాదు, శరీరములో ఉన్నది నువ్వు. అందుకని శరీరములో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. శరీరాన్ని అనుసరింపవద్దు, ఆత్మని అనుసరించి నడుచుకున్న మనము. చూసారా? ఆత్మను అనుసరించి నడుచుకునే మనము ధర్మశాస్త్ర సంబంధమైన నిమిత్తము పంపాడు, శిక్ష విధించాడు. ఇప్పుడు ఏం జరిగింది? ఇక నువ్వు నీ మనసు ఎలా ఉందో ఆలోచించు. నువ్వు ఎవరిని అనుసరించాలో తెలుసుకో ఈ వాక్యం ద్వారా. ఇంకా చదవండి. ఇదిగో గమనిస్తున్నారా? శరీరానుసారులు
శరీర విషయాల మీదే మనసు పెడతారు. మనసు శరీరం మీదే పెడతారు. శరీరం ఏం ఆశిస్తుంది? శరీరం ఎక్కువగా ఆశించే పనులు చెప్పండి మీరు. సుఖాన్ని కోరుకుంటుంది, ఇంకా సరదాలు కోరుకుంటుంది, ఇంకా ఏం కోరుకోదా? తిండిని కోరుకుంటుంది, ఇంకా నిద్రను కోరుకుంటుంది, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఎవరు కోరుకునే ఇవన్నీ? శరీరం కోరుకునేది. కాసేపు నిద్రపోవాలా, కాసేపు విశ్రాంతి తీసుకోవాలా అని ఊరికే ఇదే మాట్లాడుతూ ఉంటుంది. ఏమండి, మన శరీరమే నిద్రపోతుంది కానీ ఆత్మ నిద్రపోదు. నా ఆత్మ ఎప్పుడు మెలకుతూనే ఉంటుంది. ఇప్పుడు వాక్యం ద్వారా ఒక విషయాన్ని మీకు చూపిస్తున్నాను, బాగా గమనించండి. శరీరమును అనుసరింపక ఆత్మనే అనుసరించు అన్న ఉంది వాక్యం. తర్వాత మాట ఏమన్నాడు? శరీరానుసారులు శరీర విషయాల మీదే మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీదే. అంటే ఇప్పుడు 2 భాగాలు చేశాడు దేవుడు. నిన్ను చేశాడా? ఎన్ని భాగాలు చేశాడు? 2 భాగాలు చేశాడమ్మో. ఈ ఆడవాళ్ళకేం పట్టట్లేదు వాక్యము. నిన్ను ఎన్ని భాగాలు చేశాడు దేవుడు? 2 భాగాలు చేశాడు. ఒకటి ఏ భాగము? శరీరము. ఇంకో భాగము ఆత్మ. ఈ మధ్యలో ఇంకోటి ఉంది. ఏముంది? ఆత్మ ఒక భాగము, శరీరం ఒక భాగం అండి. ఈ మధ్యలో ఇంకొకటి ఉంది, అది మర్చిపోయారా? మనసు ఉందా లేదా? మళ్ళా చదివిస్తాను. అదే మాట మళ్ళీ చదువు బాబు. శరీరానుసారులు శరీరాన్ని అనుసరించే వారు శరీరం మీద పెడతారంట మనస్సు. ఆత్మానుసారులు, అదిగో మనస్సు ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? ఆత్మ వైపు వెళ్తుందా, శరీరం వైపు వెళ్తుందా? మనస్సు. మీకు ఒకటి చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. కోరికలను పుట్టించేది ఏంటి నీ శరీరంలో? ఆత్మ, శరీరమా, మనసా? మనస్సులో కోరికలు పుడతాయి. ఏం చేయాలని? సినిమాకి వెళ్దామా అంటుంది శరీరం. ఏమంటుంది? సినిమాకి వెళ్దామండి, 10 వెళ్దామండి. మనసు అంటే వెళ్ళిపోవడమే. పాస్టర్ కూడా చూస్తున్నాడు టీవీ సినిమాలు, చేరాలి అంటే ఎవరో చెబితే వెళ్తున్నారు వాళ్ళు. మనసు శరీరాన్ని అనుసరిస్తుంది. అందుకు శరీరానికి పుట్టిన కోరిక సినిమా చూడాలని, ఆ సినిమా చూపిస్తుంది, తీసుకొస్తుంది. అప్పుడు ఎవరో ఒకరు నేనటోళ్ళు ఎవడో చూశాడు. ఎడగలే పాస్టర్ గారు, నేను చూసానే, నేను అడిగి చేరాలయ్యా నేను అంటాడు. అబద్ధం. పాస్టర్ గారు కదా, వంకేయాలి కదా. నువ్వు చీరాల మాట వెళ్ళడం నిజమే, కానీ నువ్వు మరొక చోటకి వెళ్ళినట్టుగా నాకు కనపడ్డావే. నేను ఎడగలేదు, నువ్వెవరు చూసావు? బొంకీయటం అంటారు దీన్ని. లేదు, నువ్వు సినిమాల్లో కనపడ్డావు నాకు. ఎందుకంటే నేను వచ్చిన సినిమాకి నువ్వు కనపడ్డావు. ఒకవేళ నాన్నటోళ్ళు చూడొచ్చు కానీ నువ్వు చూడొచ్చా అని నువ్వు అంటావు. అప్పుడు అనవా? ఏమంటే చూస్తాను అంటే అది ఏ మనసు? అది శరీరానుసార మనస్సు. కానీ ఆ శరీరాన్ని అనుసరింపక ఆత్మ మీదే మనస్సు. అంటే అదే మనసు? ఆత్మానుసారమైన మనసు. ఆత్మ ఏం చేస్తుంది? నువ్వు సినిమాలు చూడకూడదయా, నువ్వు సినిమాలు చూడకూడదు. నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తివి కదా, దేవుడిని నమ్ముకున్నావు కదా, నువ్వు సినిమాలకి షికారుకి వెళ్ళటానికి వీలు లేదు అంటది ఎవరు? ఆత్మ, మనస్సు. ఈ 2 ఏకమైతే ఆత్మకార్యం జరుగుతుంది. శరీరము మనస్సు ఏకమైతే ఈ కార్యం జరుగుతుంది. ఇప్పుడు ఏ కార్యాలు చేస్తున్నావు భూమి మీద? ఇది తేల్చుకో. ఇప్పుడు ఏ కార్యాలు చేస్తున్నావు నువ్వు? శరీరానుసారమైన మనస్సుతో శరీరానికి సంబంధించిన అసూయ, కలహము, ఏమండి ఇలాంటివి పెట్టుకో ఉన్నావా? లేదండి, నేను ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నాను, నా దేవుడిని ఆరాధిస్తాను, నా సేవకుని గౌరవిస్తాను, నా సంఘాన్ని ప్రేమిస్తాను అనే మనసుతో ఉన్నావా? అంటే ఏం చెప్తాం మనం? ఆత్మానుసారమైన మనసే కలిగి ఉండాలి. ఆత్మానుసారులు ఎప్పుడు దేవుని మహిమపరుస్తారు. ఇంకా చదవండి, వాక్యం కింద ఉంది, త్వరగా టైం అయిపోతుంది. అదిగో బాగినండి. శరీరానుసారమైన మనస్సు మరణము, మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి ఎంత మంచి మాట అది కదా. ఇప్పుడు మనం ఏమని అనుసరిద్దాం? ఆత్మనే. మన దేవుడు కూడా ఆత్మ దేవుడే కదా.
మనం ఆత్మస్వరూపమే. మనం ఆరాధించే దేవుడు ఎలాంటాడు? ఆత్మస్వరూపి కదా దేవుడు. ఆత్మస్వరూపమైన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తే ఇదిగో ఈ కరువు పోద్ది. పోయిందా లేదా? ఎలీషా గారి దగ్గర ఉందా కరువు? లేదు. యేసు ప్రభువు దగ్గర కరువు ఉందా? లేదు, పోయింది. అక్కడ ఉన్నవారందరికీ రొట్టెలు సమృద్ధిగా పెట్టి పోషించాడు దేవుడు. మరి ఈ ఆశీర్వాదము నీకు రావాలా వద్దా? ఈ యొక్క అభివృద్ధి నీకు ఉండాలా రావద్దా? ఈ సమృద్ధితో నువ్వు సంతోషించాలా వద్దా? సంతోషించాలి. రావాలి అంటే నువ్వేం చేయాలా అండి? ఆత్మానుసారంగానే మాట్లాడు, ఆత్మనే అనుసరించు. లోకంలో చాలామంది శరీరానుసారులు ఉన్నారు మనుషులు. వారు ఏదేదో మాయమాలు చెబుతున్నారు, అబద్ధాలు కల్పించి చెబుతున్నారు. ఎదుటివాడిని దూషించడమే పని మీదగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఎదుటివాడిని దూషించడానికి పని పెట్టుకున్నారు. ఎదుటివాడు ఏం చెబుతాడా అని తప్పులు పట్టడం కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు తప్పులు చెబుతాడని అవి కూడా పట్టుకుందామని ఉన్నారు చాలామంది. బయట చాలామంది ఉన్నారండి. ఈ వాక్యం చెబుతాడు కదా పాస్టర్ గారు, ఇందులో ఎన్ని మంచి చెబుతాడు, ఎన్ని చెడ చెబుతాడో ఆలకెత్తాను వెళ్ళి అదిగో చెప్పాడు ఒకటి. ఏం చెప్పాడు? తప్పులు పట్టుకోవడానికి ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు బయట ప్రపంచంలో. మంచిని వదిలేస్తున్నారు. మంచి మాటలు ఎవరు కూడా తీసుకుంటలేదు. ఏదైనా ఒకటి ఏమండి, ఇన్ని మాటల్లో ఏదో ఒక మాట చిన్నది, ఏదైనా చిన్న పొరపాటుగా మాట్లాడనుకో అదే పట్టుకుంటున్నారు. అదే పట్టుకొని అదే సాగదీసి అదే చాటుకుంటున్నారు ఊరి మీద. అది ఎంత నీకు మేలది కాదు. నువ్వు చాటినా కానీ అంటే నేను గౌరవిస్తారనుకున్నావా జనం? నువ్వు చాడుతున్నావు అనుకో, నువ్వు చాటి చెప్తున్నావు అనుకో, నేను మంచిగా అనుకుంటారు వాళ్ళు? అనుకోరు కదా. అంతకంటే చెడ్డోడు అంటారు నేను. అంటే నువ్వు ఆలకించింది మాట ఏదైనా చెప్పేస్తావు ఊరందరికీ అని వాళ్ళు అనరా? బాగుంటారా? అనరా? అంటారు. అందుకే కదా సామెతల గ్రంథం 25 ఏముంది? మర్చిపోయారు కదా అది? మర్చిపోతాం, మనకు అలవాటు కదా. సామెతల గ్రంథం 25 అధ్యాయంలో ఏముంది? మొదట వచనంలో సంగతి నీకు తెలిసినప్పుడు దాన్ని గురించి నువ్వే ఆలోచించాలా? దాన్ని బయట పెట్టకూడదురా బాబోయ్, ఎవరికి చెప్పకూడదురా బాబోయ్ అని ఉండాలి. అది సామెతల గ్రంథం 25 చూడండి ఒకసారి. చూడు లాజర్ గారు చదువు ఆ వాక్యం చూడు. 25 అధ్యాయం సామెతల గ్రంథం. అక్కడ ఏముందో మాట? 25 అధ్యాయం 2వ వచనంలో ఏముంది? సంగతి మరుగు చేయుట దేవుణ్ణి కనపరచటము. చూసారా? సంగతి ఏదో నీకు తెలిసింది అనుకోండి, దాన్ని ఏం చేయమన్నాడు వాక్యంలోని? మరుగు చేయడం అంటే మరొకరికి చెప్పకూడదని, అంతే కదా మరుగంటే. అంతేనా కదా? మరుగు అంటే చెప్పకుండా ఉండటం. ఇప్పుడు అలా కదే, ఒక సంగతి చెప్పగానే భుజన వేసుకుంటున్నారు. భుజన వేసుకుంటా ఆ మాటని ఇంకా ఊరంతా తిరగడమే, కనబడడం అందరూ చెప్పుకోవడం వాడమే, చాటింపే చేస్తున్నారు. దేవుడు అలా చెప్పమన్నాడా? ఒకవేళ ఏదైనా చెప్పేది ఉంటే, నువ్వు ఏదైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్పమన్నాడు? దేవుని రాజ్య సువార్త చాటించు అన్నాడు. యేసు ప్రభువు చెప్పాడు, నా సువార్తను ప్రకటించండి, ప్రజలకు తెలియపరచండి, ప్రతి ఒక్కరూ నేర్చుకునేటట్లుగా బోధించండి అని యేసు ప్రభువు చెప్పాడు. అంతేగాని నీకు ఏదైనా ఒక సంగతి ఎవరైనా చెప్పారు అనుకోండి, కష్టం ఏమండి, ఏదైనా కష్టం ఉందో బాధ వచ్చింది, ఆ సంగతి ఏదో ఇసాకు చెబుదాం, లేకపోతే యేసుబాబు చెబుదాం, లేదా లాదరు చెబుదాం ఏమండి అనుకున్నారు అనుకో, నాలంటాడు ఎవడో ఒకడు. అప్పుడు నీకు చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని ఏం చేయమని ఉందా సామెత గ్రంథంలో? నేను చెప్పిన సంగతి నీ వరకే తెలియాలి, మరొక వ్యక్తికి తెలియకూడదు. ఎందుకంటే నా బాధ చెప్పుకున్నాను నీతోని, నా కష్టం నీతో చెప్పుకున్నాను. ఆ ఆలకించిన వ్యక్తి ఎలా ఉండాలి? నువ్వు చెప్పండి. ఆలకించిన వ్యక్తికి ఎలా ఉండాలి? చాటాలా ఊరంట? ఏవనీలు చాటుకుంటూ పోవాలా? కాదు దాని బావ అది కాదు, దాచిపెట్టాలి. ఆయన ఎంత మనసులో బాధ ఉందో, ఆయన ఎంత బాధపడ్డాడో ఆ సంగతి అంతా నాకు చెప్పాడు. కొంచెం ఆయన మనసు ఇప్పుడు తేలికయింది ఉంటుంది. ఈ సంగతి నేను ఎవరికి కూడా చెప్పకూడదు, ఈ సంగతి ఎవరికి నేను బోధించకూడదు అని ఉండాలి ప్రతి ఒక్కడికి. ఇప్పుడు అది కాదు, ఏదో చిన్నది తెలితే చాలు ఊరంటే చేద్దాం డబ్బు కూడా ఊడిపోతున్నారు. ఎలాంటి వాళ్ళు తయారయ్యారండి ఇప్పుడు సమాజంలోనే? ఎలాగ ఉన్నారు ఇప్పుడు జనం?
ప్రతి చిన్నదాన్ని చేడం చేసేసి ఊరంతా నలుగుడిపోతున్నాం. అరే నా మనసులో బాధ నీకు చెప్పుకున్నాను నాయన, నువ్వైనా గుట్టుగా ఉంటావు. అలాగని నా మనసు బరువు అయిపోయి నేను మొయిలాపోతున్నా నీకు చెప్పుకుని నాకు కొంచెం తేలిగానే అవుతుంది. నేను చెప్తే ఆదట్టుకి ఆడు చెప్పి ఇదేంటిది? ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారండి మనుషులు. దయించి దేవుని బిడ్డలారా, అలాంటి విషయాలకు వెళ్ళకండి. దేవుడు ఏదో మాట చెప్తున్నాడు వినండి. దైవజనుడు ఏదో వాక్యం చెప్తున్నాడు వినండి. అవి వింటేనే మీకు మేలు, రేపు భవిష్యత్తులో బాగుంటాం. ఇదిగో ఈ కరువు పేదరికం పోతాయి. నీ మట్టి కుండలో ఉన్న ఇసుక పదార్థం అనేది పోవాలంటే పిండి వేయాలి. ఆ పిండే దేవుని వాక్యం. నీ హృదయంలో పడాలి వాక్యం, నీ మనసులో పడాలి వాక్యం. అలా పడితేనే నువ్వు ఆశీర్వదించబడతావు. అట్టి ఆశీర్వాదము మీ అందరికీ దేవుడు ఇచ్చి కాపాడునుగాక. ఈ వాక్యము మన ఇనుకడిలో దీవించునుగాక. సాక్షి ఎవరైనా ఉంటే చెప్పడానికి రండి. సాక్ష్యం లేరు కదా? సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? బాబా దాపేయండి. దేవుని నామానికి స్తోత్రం. దైవ శాఖలకి